హాయ్ అండి, మొన్నైతే గివ్ అవే తీస్తా అని చెప్పినాం కదా, ఈ రోజు అయితే తీసామండి. లక్కీ విన్నర్స్ ఎవరో చూద్దామా? సమంత ఆల్వేస్ ఎంఎన్ఈ మంచిర్యాల్, ఇంకా ఫిట్ కపుల్ SS2 నారాయణ 24 ఫ్రమ్ నారాయణపేట్ 2 members లక్కీ విన్నర్స్. కంగ్రాచులేషన్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ అయితే ఇద్దరు గెలుచుకున్నారు, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ సమంత సెట్ మామూలు కాదు. సమంత సెట్ ఇద్దరు గెలుచుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందని నాకైతే ఎన్ని కామెంట్స్ వచ్చినాయో. మళ్ళీ ఏంటంటే చాలా మంది ఫాలో చేయకుండా కమెంట్ చేశారండి, వాళ్ళ అయితే వేయలేదండి. ఫాలో చేసి కమెంట్ చేసిన వాళ్ళవి మాత్రమే డ్రా తీసినాం. లక్కీ మెంబర్స్ ఇద్దరైతే గెలుచుకున్నారు. మళ్ళీ నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు, తేజక్క నీ శారీస్ చాలా బాగుంటాయి, నువ్వు కూడా గివ్ అవే పెట్టచ్చు కదా, ఏమైనా లక్కీ డ్రా ఇట్లా లేకపోతే ఇవ్వచ్చు కదా అంటున్నారు. నాకైతే కట్టుకున్న చీరలు ఇవ్వడం అయితే ఇష్టం లేదండి. అందుకోసం కొత్త చీరలు అంటే కూడా నార్మల్గా కాదండి, అమ్మవారి దగ్గర పెట్టి ఇద్దాం అనుకుంటున్నా. శ్రావణ మాసంలో సంతోషమాత పూజ అయితే చేసుకుంటా, సంతోషమాత వ్రతం. అమ్మవారి దగ్గర 3 చీరలు పెడతా. అట్లా పెట్టిన చీరలు ఎప్పుడైనా ఎవ్వరికి ఇవ్వను, ఫస్ట్ టైం మీకైతే ఇవ్వాలనుకుంటున్నా. నిజంగా అమ్మవారి చీరలు కట్టుకున్నా మంచిది, అది మన ఇంట్లో ఉన్నా కూడా చాలా మంచిది కదా. మన ఐసీ ఛానల్ అయితే చాలా మందికి తెలుసు కదా, తేజరాణి ఫ్యామిలీ 1 million సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు. 1 million అయిన తర్వాత డ్రా తీస్తానండి అమ్మవారి శారీస్. అప్పటి వరకు నాకైతే 1 million కావాలని కోరుకుంటున్నా. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయినా పర్వాలేదు, ఇదే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా, అందులోకి వచ్చి శారీ అని కామెంట్ చేయండి. మీ ఐడితో ఇట్లా డ్రా తీస్తానండి. అమ్మవారి శారీస్ ఎవరు గెలుచుకుంటారు, అసలు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎవరు మిస్ అవ్వకండి. ఏముంది, నార్మల్ ఒక కామెంట్ చేస్తే అయిపోద్ది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీర్వాదం అయితే పొందండి. అక్క, ఒకవేళ శ్రావణ మాసం లోపు 1 million కాకపోతే ఎట్లక్క? ఒకవేళ శ్రావణం వరకు 1 million కాలేదనుకో, అమ్మవారి శారీస్ అట్లనే ఉంచుతానండి. 1 million ఎప్పుడైతారో, 1 million సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారో అప్పుడు డ్రా తీస్తా. కానీ అమ్మవారి పూజ వరకే కావాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటానా, మిమ్మల్ని కూడా కోరుకుంటానా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వరకు. అసలు తొందర సబ్స్క్రైబ్ చేసుకుంటే తొందర లక్కీ డ్రా తీయచ్చు, అమ్మవారి చీరలు గెలుచుకోవచ్చు. చూద్దాం ఆ లక్కీ విన్నర్స్ ఎవరో. అంటే నార్మల్గా నేను కూడా పూజ చేసుకుంటే ఎప్పుడైనా అమ్మవారి దగ్గర కంపల్సరీ పెడతా. అమ్మవారి దగ్గర పెట్టిన చీర మన ఇంట్లో ఉంటే కూడా చాలా మంచిదని బీరువాలో భద్రంగా దాచి పెడతా. అట్లా మళ్ళీ చాలామంది అంటారు, అంటే మీకు డబ్బులు ఇస్తా, ఆ అమౌంట్, ఆ చీరకి ఎంత అయిందో అన్ని డబ్బులు ఇస్తా, మాకు అమ్మవారి దగ్గర చీర పెట్టి మాకు ఇవ్వరా అని అడుగుతారు, చాలామంది అడుగుతారు. కానీ అట్లా అమ్మవారి దగ్గర పెట్టింది ఇవ్వద్దంట అనేది ఒక సెంటిమెంట్తో ఎవరన్నా కూడా ఎప్పుడూ టెంప్ట్ కరగలే. కానీ ఈసారి అయితే నా సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే పెద్ద నిర్ణయమే తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి మంచి జరగాలని కామెంట్ అయితే శారీ అని కామెంట్ చేయండి. ఏ ఊరో కూడా చెప్తే బాగుంటుంది, ఏ ఊరో అని చెప్పేసి శారీ అని కామెంట్ చేయొచ్చు, లేకపోతే బట్టి శారీ అని కామెంట్ చేసినా మంచిదే. మీ ఐడి ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈమె ఎట్లా తీసిందో, ఏమని రాసినాం ఐడితో సహా, జస్ట్ ఐడి, వాళ్ళు ఎక్కడి నుంచి కమెంట్ చేస్తున్నారో వాళ్ళ పేరు. మళ్ళీ డ్రా తీస్తాం కదా, తీసినప్పుడు మీరు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి నాకు నెంబర్ పెట్టిండ్రు అనుకో, నేనైతే మీతో కాల్ కూడా మాట్లాడతా. అట్లా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై సంతోషి మాత. జై జై సంతోషి మాత. అవును, మర్చిపోయినండి, చీరలు గెలుచుకున్న వాళ్ళైతే అంటే ఆ చీరలు కట్టుకున్న రోజు పులుపు తినద్దు, నాన్ వెజ్ తినద్దు అంటే చెప్పాలి కదా. మళ్ళీ నేను చెప్పకపోతే మీకు తెలీదు. ఒకవేళ అట్లా అంటే భయపడే వాళ్ళు కట్టుకోకుండా బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి. లేదు మేము శుక్రవారం పులుపు తినం, నాన్ వెజ్ తినం, ఏం తినకుండా అమ్మవారి చీర శుక్రవారం రోజు కట్టుకుంటాం అనుకునే వాళ్ళు కట్టుకోవచ్చు. కానీ అమ్మవారి దగ్గర పెట్టిన చీర తెలిసి కూడా అట్లా తింటే మాత్రం అట్లా పాపం తాకుద్ది. అందుకోసం తినొద్దు. నేనైతే చెప్తున్నానని, గెలుచుకున్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అమ్మ సంతోషమాత అంటే చాలామంది భయపడతారు నిష్టగా ఉండాలని. అందుకే నేను చెప్పేది అంటే నేనైతే చెప్పాలి కదా, తెలిసి మాత్రం ఎలాంటి తప్పులు చేయొద్దు. అందుకోసమే చెప్తున్నానండి. ఒకవేళ కట్టుకోవడం ఇష్టం లేకపోతే మనం పెట్టుకోవచ్చు, బీరువాలైనా కబోర్డ్లైనా ఎక్కడైనా అమ్మవారి చీర ఇంట్లో పెట్టుకోవచ్చు. అట్లా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే కామెంట్లో రిప్లై ఇస్తా. చీర గురించి అంటే ఇప్పుడు తీసే డ్రా గురించి, పూజల గురించి అయితే మా వదిననైతే ప్రతి శుక్రవారం ఒక వీడియో అప్లోడ్ చేస్తుంది, షార్ట్ వీడియో. మీరు వాళ్ళ ఛానల్కి వెళ్ళి ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. చీర గురించి అయితే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఇట్లా పులుపు తినకుండా ఎవరైనా కట్టుకోవచ్చు. ఎవరైనా అంటే అట్లా ఇంట్లో మనం ఇంకేమేమి నియమనిష్టలు ఉంటాయి అక్క? ఇక శారీ కట్టుకున్న రోజు అని అంటే ఇక మనం ఒక్క పొద్దున్న రోజు ఎట్లుంటాం, కింద పడుకుంటాం, అట్లా జాగ్రత్త. అట్లా ఒక్క పొద్దున్న రోజు ఎట్లనో అట్లనే సేమ్ అమ్మవారి చీర కట్టుకున్న రోజు కూడా అంత జాగ్రత్తలు పాటించాలి. మనం ఎంత నిష్ట ఉంటే మనకు అంత మంచి జరుగుద్ది.
అంటే కొంతమంది కట్టుకుంటారు, అన్ని నియమాలు పాటించరు, మాకు మంచి జరుగుతలేదు, పూజలు చేస్తాను అంటే ఏదో చెయ్యాలని చేసుడు కాదు. అమ్మవారు ఉన్నది అని మనం ఏదైనా ఖచ్చితంగా మొక్కుకున్నాం అనుకో మనకు అంత మంచి జరుగుద్ది. అట్లా మళ్ళీ అమ్మవారి దగ్గర పెట్టే చీరలు కూడా మంచి చీరలే పెడతామండి. ఎక్కువ వరకు రెడ్, గ్రీన్, ఎల్లో ఇట్లా అమ్మవారికి ఇష్టమైన కలర్సే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీకు కూడా అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు ఇస్తే మంచి జరుగుద్దన్న ఉద్దేశంతో నేనైతే ఇట్లా అనుకుంటాను. చాలా రోజుల నుంచి అనుకుంటానా, కానీ మరి మా ఆయన ఒప్పుకుంటారు. అందరూ అంటే దేవుని దగ్గర పెట్టి ఇవ్వడం అంటే ఎవ్వరు బయటకి ఇవ్వరు కదా, అందుకోసం అడిగితే ఇచ్చాయి, ఎందుకంటే అందరికి మంచి జరిగితే మనకే మంచిది కదా అన్నారు. అందుకని తేజారాణి ఫ్యామిలీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, శారీ అని కామెంట్ చేయండి. మళ్ళీ తేజర్ అంటే 3 ఛానళ్ళు ఉన్నాయి కదా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. తేజరాణి వారసుడు, తేజరాణి సింహరాజు, అన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ తేజరాణి ఫ్యామిలీ అయితే ఈ లక్కీ డ్రా అయితే తేజరాణి ఫ్యామిలీ కోసమే. అందుకోసం మీరైతే నైసిగాన్ ఛానల్ అనగానే మీ అందరికి అర్థమైంది. నైసిగాన్ ఛానల్లో షార్ట్ వీడియో కూడా తను చెప్పుద్ది, అప్లోడ్ చేస్తాను. మర్చిపోకుండా శారీస్ని మాత్రం గెలుచుకోండి అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్కారం.